వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేమపూర్వక నమస్సులతో ఈరోజు టాపిక్ ఆదోని రణభైరవ ఆంజనేయస్వామి గురించి. అందరూ ఆయనను రణమండల ఆంజనేయస్వామిగా పిలుస్తారు. ఆయన గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఆదోనిలోని రణభైరవ ఆంజనేయస్వామి శత్రు సంహారకుడు. యుద్ధభూమిలో నిలిచి గదతో కొండలను సైతం పగలగొట్టగల పరాక్రమశాలి. దుర్మార్గుల శిరస్సుల మీద విజృంభించేవాడు. ఆయనే ఆదోని క్షేత్రాధిపతి శ్రీ రణభైరవ ఆంజనేయస్వామి. ఇతడు కేవలం హనుమంతుడు మాత్రమే కాదు, భైరవతత్వంతో కూడిన రణయోధుడు. సాధారణంగా ఇతర దేవాలయాల్లో ఆంజనేయుడు కరుణామూర్తి రూపంలో దర్శనమిస్తాడు. కాని ఇక్కడ మాత్రం ఆయన కళ్లల్లో అగ్ని కనిపిస్తుంది. చెడు శక్తులను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న శత్రు సంహారకుడిగా ఆయన రౌద్ర రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం పేరు వినగానే శత్రువుల హృదయాల్లో భయం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. బహుళ శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం ఒక యుద్ధభూమిగా ఉండేది. ఆ సమయంలో భక్తులు ఆశ్రయించినది ఈ రణభైరవ ఆంజనేయస్వామినే. ఈయన తలపై ఉండేది కేవలం ఆంజనేయ మస్తకము కాదు, రౌద్రరూపంలో శత్రు సంహార చిహ్నం. రణభైరవస్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకోవడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. శత్రువుల బాధలు తగ్గాలన్నా, ఆర్థిక స్థిరత్వం కావాలన్నా, ఆత్మబలంతో జీవించాలన్నా ఒక్కసారి ఈ రణభైరవస్వామిని దర్శించి శిరస్సు వంచి మొక్కితే ఆయన ఆశీస్సులతో ఎలాంటి శత్రువైనా పరాజయం పాలవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి మంగళవారం, శనివారం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వారు తీసుకువచ్చే నిమ్మకాయలు, వడలు, పసుపు వంటివి శత్రునివారణ కోసం సమర్పించే పూజావస్తువులుగా భావిస్తారు. ఈ స్వామి ముందు వ్రతం చేయడమంటే భయం నుండి విముక్తి పొందడం, శక్తికి ఆధారాన్ని పొందడమే. ఆదోనిలో ఆంజనేయుని ఈ రూపం చాలా అరుదైనది. ఇది ఒక శక్తిపీఠం. శాంతిని కోరుకునేవారు కాకుండా పరాక్రమం, ధైర్యం కోరుకునేవారు ఈ దేవుని సేవలో నిలబడతారు. రణభైరవస్వామి శత్రువులు పుట్టేముందే శాంతిని కలిగించే శక్తిమంతుడు.